ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురువుగారు, మేము పెద్ద పెద్దవి ఏమి చేయలేమండి. మీరు చెప్పే వాటిలో కూడా మేము సరిగ్గా పరిహారాలు చేయలేకపోతున్నాం. ఏదైనా ఒక చిన్న మంత్రంతో మాకు సమస్త కోరికలు నెరవేరే మార్గం ఉందని అడిగారు. ఖచ్చితంగా ఉంది. మంత్రశాస్త్రంలో ఒక చిన్న మంత్రం ఎప్పుడు మనసులో అనుకుంటూ ఉంటే, అంటే ఈ మంత్రాన్ని ఎనీ టైం ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే మీ కోరికలన్నీ తీరుతాయి. జీవితంలో కోరిన విధంగా పనులు జరుగుతాయి. అన్ని అనుకూలంగా ఫలితాలు మీ చేతికి అందుతాయి. అంత తేలికైన మంత్రం. ఎలా చేయాలి చెప్తాను. దీనికి నియమ నిబంధనలు అంటూ లేవు. సర్వకాలంలో సర్వ వ్యవస్థలను కూడా అనుకోవచ్చని తంత్రశాస్త్రం చెప్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మీ మిత్రులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ కుటుంబ సభ్యులకి, మీ వాట్సాప్ గ్రూపు, ట్విట్టరు, అలాగే ఫేస్బుక్ గ్రూపులో షేర్ చేయండి. ఎంతమంది చేస్తే అంతమంది జీవితాల్లో మీరు మార్పును తీసుకొచ్చిన వారు అవుతారు. మంత్రం వచ్చి ఓం హ్రీం నమః. ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఈ మంత్రాన్ని నేను దగ్గరగా ఒక 100 వీడియోలో చెప్పుకుంటాను. చాలామంది అడుగుతున్నారు, ఖచ్చితంగా అవుతుంది. ఓం హ్రీం నమః. ఇది ఎప్పుడు మనసులో అనుకోండి. మీరు ఏది కోరుకుంటుంది మీకు ఖచ్చితంగా అవుతుంది. అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న వాటిని అనుమానం లేకుండా నమ్మకంగా చేయండి. ఖచ్చితంగా మీరు మీ ఇష్టదేవనామాని కామెంట్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.